చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అంగన్వాడీ మరియు ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ సూపర్వైజర్ శివకుమారి మాట్లాడారు. 30 నెలలు నిండిన ప్రతి ఒక్కరిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని, 3 నుండి 6 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ బడిలో చేరే విధంగా బడియేడు పిల్లలు ఎవరు కూడా బడి బయట ఉండకూడదని ఉద్దేశంతో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలందరూ ఆటపాటలతో విద్యా కార్యక్రమాలు నేర్చుకున్నటకు అంగన్వాడీ కేంద్రంలో చేర్చుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. మేడం మీరు ఇక్కడ ఉండండి. నా పేరు శివకుమారి. నేను శంకరంపేట సెక్టార్లో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఈరోజు బడిబాట కార్యక్రమము శంకరంపేట సెక్టార్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుండి స్టార్ట్ చేశాము. ఈ లోకల్లో ఉన్న స్కూల్స్ మరియు అంగన్వాడీ కేంద్రాలు సమన్వయంతో ఈరోజు ర్యాలీ తీయడం అనేది. ఇటు ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అంగన్వాడీకి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో అట్టి పిల్లలందరూ కూడాను అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు నమోదు చేసుకుంటాము. అలాగే ఇప్పుడు కొత్తగా 30 నెలలు నిండిన పిల్లలు అంటే 2.5 years పిల్లలు ఎవరైతే ఉంటారో ఇట్టి పిల్లల్ని కూడా ప్రీ స్కూల్ కార్యక్రమాలకు నమోదు చేసుకుని పిల్లలకు ఆటపాటలతోటి వారికి చక్కటి విద్యను అందించుటకు మా వంతు ప్రోత్సాహం చేస్తాము. అలాగే ప్రైమరీ స్కూల్ పిల్లలకు కూడా బడిబాట ర్యాలీ చేసి వారు కూడా బడిబయట పిల్లలు ఎవరన్న ఉద్దేశంతో ర్యాలీ తీయడం అనేది. ఈ కార్యక్రమము ఈ రోజు నుంచి జూన్ 19వ తారీఖు వరకు ప్రతిరోజు నిర్వహిస్తాము. అలాగే ప్రతిరోజు గృహ సందర్శన చేసి మా పరిధిలో ఉన్న 0 నుండి 6 సంవత్సరాల పిల్లలు అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి గృహ సందర్శన చేసి ఎవరైనా పిల్లలు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకి నమోదు కాకపోతే అట్టి పిల్లలందరినీ కూడా ఈ 19వ తేదీ వరకు నమోదు చేసుకొని పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు తప్పకుండా అందిస్తాము.